ఈ లక్షణాన్ని మనం కొన్నిసార్లు ప్రభువులో దేవుళ్ళలో కూడా చూస్తాం. ఏంటది? ఇగ్నోరెన్స్. కీర్తన గ్రంథం 130వ కీర్తన 3వ వచనంలో ఒకసారి చదవండి. కీర్తన గ్రంథం 130వ కీర్తన 3వ వచనం. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన యెడల ప్రభువా ఎవడు నిలవగలడు? నిజంగా ఇది కరెక్ట్ కదా? నిజంగా దేవుడు మన దోషాలని ఏ రోజుకి ఆ రోజు కనిపెట్టి చూస్తే అసలు మనం అందరం నిలబడగలం. అసలు ఏం చేస్తున్నా కొన్నిసార్లు అయినా ఇగ్నోరెన్స్ విడిచిపెడుతున్నాడు. బిడ్డ ఎన్నిసార్లు తప్పులు చేసినా తల్లి చూస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. చాలాసార్లు పట్టించుకోదు. నా బిడ్డే కదా. ఎప్పటి వరకు పట్టించుకోదు? సర్వకాలం పట్టించుకోదా? ఒకసారి గట్టిగా ఇచ్చేస్తుంది. కానీ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలని ప్రభు చూస్తున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు కొన్నిసార్లు మనం పట్టించుకోవట్లేదు అనుకుంటాం. అలా అనుకునే కదా మనం మందిరానికి ఒకసారి సమయానికి రాము. ఒక ప్రేమపూర్వకమైన హెచ్చరిక ఏంటి తెలుసా? మందిరానికి రండి, సమయానికి రండి. మీ ఆశీర్వాదానికి మొదటి మెట్టు ఏంటి తెలుసా? మీరు వాక్యం విని మేలు పొంది వెళ్ళటం కాదు. మీ మొట్టమొదటి ఆశీర్వాదానికి మెట్టు మీరు సమయానికి మందిరానికి రావడం. చలికాలం కదా, పొద్దున్న లేగలేము కదా అనుకోకండి. ఇదే ఆసక్తి ఉందనుకోండి, ఎంత పొద్దున్న లెగుస్తాం. ఈ టైంలో ఒక పెళ్ళి ఉందనుకోండి, ఒక ఫంక్షన్ ఉందనుకోండి, ఒక ట్రైన్ ఉందనుకోండి, ఒక బస్సు ఉందనుకోండి, మన ఇంటికి వచ్చేది ఏదైనా వెహికల్ ఉందనుకోండి, ఎంత ఆసక్తిగా లెగుస్తాం. ఇక్కడ వెదర్ ప్రాబ్లం కాదు, మనలో ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటే ఎన్నింటికి లెగుస్తాం? అసలు ఒక్కోసారి 4ంటికి 5ంటికి మెలకు వస్తుంది. అంటే నాకు వస్తుంది కాబట్టి చెప్తున్నా. మిగతా రోజులు తిరిగిన తర్వాత తెలియదు నాకు. ఆదివారం వచ్చింది 4ంటికి మెలకు వస్తుంది. అలారం పెడతాను కానీ అలారం కంటే ముందే లెగిసి కూర్చుంటాం. ఆసక్తి ఉంటే అలా ఉంటుంది. మీ మొట్టమొదటి ఆశీర్వాదానికి తొలిమెట్టు ఏంటో తెలుసా? మీరు సమయానికి మందిరానికి రావడం. మనం వచ్చేది 8:30కి, ప్రభు మా మధ్యకి రండి అంటాం. ఇది ఎంత వెర్రితనమైన ప్రార్థన తెలుసా? దేవుడు ఇక్కడే ఉంటాడు, మీకంటే ముందే వస్తాడే. ఆయన ఇక్కడే ఉంటాడు, ఆయన సన్నిధి ఇక్కడే ఉంది. మన వెర్రి ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభు మా మధ్యకి రండి. ఇది 6:30కి టైమింగ్ అయితే మనం 8ంటికి వచ్చి ప్రభు మా మధ్యకి రండి అన్నప్పుడు దేవుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వుకుంటాడు అనమాట. కొన్ని 6:30 కాదు, 7కి రండి. సరే, డెడ్ లైన్ 7:15 కొని సమయానికి రండి. దానికంటే ఆశీర్వాదం ఇంకొకటి లేదు. ఈరోజు నా జీవితంలో సంతోషంగా సమాధానంగా ముందుకు సాగిపోవాలంటే మన జీవితంలో కొన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోవడం ఎంతో అవసరం. అలా అని అన్నీనా వ్యర్థమైన వాటిని, హానికరమైనవి ఇగ్నోర్ చేయాలి, కొన్ని విడిచిపెట్టేయాలి. భర్త ప్రాబ్లం భర్తను విడిచిపెట్టకూడదు, భార్య ప్రాబ్లం భార్యను విడిచిపెట్టకూడదు. ఆ సమస్య ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోకుండా విడిచిపెట్టినప్పుడు ఆ సంసారం, కాపురం చక్కగా ముందుకు సాగుతుంది. ఇగ్నోరెన్స్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పట్టించుకోకుండా ఉండటం ఒక అర్థమైతే, టు టేక్ నోటీస్ ఒకటైతే, రెండవది దాటుకొని దాన్ని వెళ్ళిపోవడం, అంటే పాస్ ఓవర్. దాన్ని దాటుకొని కొన్నిసార్లు వెళ్ళిపోవాలి, కొన్నిసార్లు దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోవాలి. ఈరోజు మనం ధ్యానించుకునే అంశాన్ని 3 భాగాలుగా చూద్దాం. పట్టించుకోకుండా ఉండటం ఏ విషయాల్లో మంచిదో. ఒకటి నా కొరకు, రెండవది నా ప్రజల కొరకు, మూడవది నా దేవుని కొరకు. మొట్టమొదటి నా కొరకు. నా కొరకు కొన్ని విషయాలు పట్టించుకోవడం చాలా మంచిది. ఏంటంటే మన పర్సనల్ లైఫ్లో వచ్చేటప్పటికి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలో నడిపిస్తూ ఉంటున్నప్పుడు నన్ను నడిపించడానికి దేవుడు ఎవరితో మాట్లాడు? మా అమ్మతోనో, మా వైఫ్తోనో, నా భర్తతోనో, ఇలా ఎవరితో మాట్లాడతాడు? మీతోనే మాట్లాడతాడు. నా తల్లి గర్భంలో
మన తల్లి గర్భంలోనే ఉంటుండగా మనల్ని ఎరిగిన దేవుడు ఒక వయస్సు వచ్చిన తర్వాత ఆయన మనల్ని పిలుచుకుంటాడు, నీతిమంతులుగా మార్చి ఆయన మహిమలో నడిపిస్తాడు. అలా నడిపిస్తున్నప్పుడు ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు అబ్రహామును దేవుడు పిలిచాడు, డెస్టినేషన్ చెప్పాడు, పోనీ నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు అని పిలిచాడు. యాక్చువల్గా అబ్రహాముకి తనకు ముందున్నటువంటి తన వంశంలో తన తల్లిదండ్రులు కానీ తన పితరులు కానీ ఎవరు కూడా దేవుణ్ణి ఎరిగిన వారు కాదు, ఒక విగ్రహారాధన సంబంధికులు. పిలిచినప్పుడు హాయిగా అందరూ సెండ్ ఆఫ్ ఇస్తారంటారా? సెండ్ ఆఫ్ ఎవరు? వీళ్ళందరూ అబ్రహామా దేవుడు పిలిచాడా, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ నాన్న పంపిస్తారా? సరే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన అబ్బాయి మన అమ్మాయి ఉందనుకుందాం. అమ్మా నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలియదు, వెళ్ళిపోతున్నానంటే పంపిస్తారా మీరు? అమ్మ పలానా చోట నేను చదువుకోవడానికి వెళ్తున్నాను, పలానా హైదరాబాద్ జాబ్కి వెళ్తాను, కర్ణాటక జాబ్కి వెళ్తున్నాను అంటే పంపిస్తారు. కానీ నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, కానీ నేను వెళ్ళిపోతాను అంటే పంపిస్తారా చెప్పండి మీ పిల్లల్ని? ఇప్పటికి అబ్రహాముకి ఒక కేవలం వారి తల్లిదండ్రుల నుంచి ఆటంకం కాదు, వారి బంధువుల నుంచి వస్తుంది. అరే ఏంట్రా నువ్వు పిచ్చోళ్ళలాగా, ఏదో స్వరం అది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, అసలు నీకు అసలు బుర్ర ఉందా, బుద్ధి ఉందా, అసలు వెళ్ళవటం ఏంటి, నీకు స్వరం ఏర్పడటం ఏంటి, ఎదుర్కోవడం ఏంటి, ఎంతమంది ఆ పిలుపుని సప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు చెప్పండి. కానీ అబ్రహాముకు తన నుంచి కానీ తన ఊర్లో అందరూ వెళ్ళేటప్పుడు కూడా ఊర్లో ఎంతమంది చెప్పుకుంటారు, ఆయన అబ్రహాము ఇగ్నోరెన్స్, ఎవరి మాటలు పట్టించుకోలేదు. ఒకటే పట్టించుకున్నాడు, దేవుని పిలుపుని పట్టించుకున్నాడు, దేవుని మాటను పట్టించుకున్నాడు. విలియం కేరీ లాంటి వ్యక్తి కూడా భారతదేశానికి వచ్చేటప్పుడు తన సంఘస్థులు కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఆ దేశ ప్రజలు కానీ ఎవ్వరు కూడా భారతదేశానికి వెళ్ళడానికి ఒప్పుకోవాలి. ఎందుకంటే భారతదేశానికి అప్పుడు ఒక పేరు ఉంది, జబ్బుల దేశం అని. ఆ దేశానికి వెళితే నువ్వెందుకు రా, అక్కడికి ఎక్కడికి వెళ్ళటానికి ఎందుకు రాని ఇంట్లో వాళ్ళు తన భార్య కానీ సంగతి ఎవరు వద్దన్నారు. కానీ విలియం కేరీ వచ్చాడు. రావటం వల్ల తనకేం మేలు జరిగిందో తెలియదు, కానీ దేశానికి చాలా మేలు జరిగింది. ఈరోజు మన చేతుల్లో పుస్తకాలు ఉన్నాయా? ఈరోజు ఆ పుస్తకాలు మన చేతిలో ఉండటానికి కారణం ఆయనే. మొదటి ప్రింటింగ్ ప్రెస్ కనుగొనింది ఆయనే. ఈరోజు ఆడపిల్లలు చక్కగా మీరు ఇలా బయటకు వచ్చి కూర్చుంటున్నారా, దానికి కారణం విలియం కేరీ. ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలు చదువుకోవడానికి కానీ కో ఎడ్యుకేషన్ కానీ స్టార్ట్ చేసిన విలియం కేరీనే. ఈరోజు బ్యాంకుల్లో డబ్బులు దాస్తున్నావా, ఆ బ్యాంకులకు మూలం విలియం కేరీనే. సతీ సంగమనం అనేది ఒకటి ఉండేది. భర్త అయితే ఎప్పుడైతే చనిపోతాడో వెంటనే ఆ చితిలో ముసలికిచ్చి పెళ్లి చేస్తారు. ఈమెమో కుర్రమ్మాయి, ఆమె 60-70 ఏళ్ళు ఉంటాయి, ఇంక నిండా 20 ఏళ్ళు కూడా ఉండవు. ఈ పెళ్ళి ఆ చితిలో కూర్చోవాలి వెళ్ళి. అలాంటి సతీ సహగమనాన్ని రూపు మాపింది విలియం కేరీ లాంటి వారు. దానికి రాజా రామ్మోహన్ రావు లాంటి వీళ్ళందరితో సపోర్ట్ ఉండి వాళ్ళంతా కూడా వాళ్ళు చేశారు. ఇప్పుడు ఆ రోజు దేవుని పిలుపుకు వద్దు, దేవుని పిలుపు వద్దు, వీళ్ళందరూ వద్దు అంటున్నారని ఆగిపోతే దేవుని కార్యాలు చూడగలమా? అబ్రహాము కానీ విలియం కేరీ కానీ ఎవరు కూడా పట్టించుకోలే ఎవరిని, దేవుని పిలుపును మాత్రమే పట్టించుకున్నారు. మనం కూడా కొన్నిసార్లు ఇగ్నోర్ చేయాలి. రక్షణ పొందిన కొత్తలో 2012లో ప్రభువుని తెలుసుకుంటే 2013లో పరిపూర్ణమైన మారుమనసు పొందాను. బాప్తీసం తీసుకోవాలని సేవకులు ప్రేరేపిస్తే బాప్తీసం తీసుకోవడానికి అంతా సిద్ధమైపోతే ఇంట్లో వాళ్ళు మాట అన్నారు, అరే బాప్తీసం ఎందుకురా, కావాలంటే చర్చికి వెళ్ళు, ఏదైనా చేసుకో, బాప్తీసం తీసుకో, మాకు వీళ్ళు వేసిన ఆయుధం ఏంటి, ఇప్పుడు నువ్వు బాప్తీసం తీసుకుంటే నీకు పెళ్ళవు. ఒక సంవత్సర కాలం అలా నడిపించారు. 2014 జనవరి 14 సేవకులు ప్రతి మంగళవారం ఏదో ఒక వారం అక్కడికి వస్తా ఉండేవి. నేను వాక్యం ఇంకా చాలా బలపడ్డాను. బలపడేటప్పటికి వీళ్ళ మాటలు పట్టించుకోకూడదు అని 2014 జనవరి 14న బాప్తీసం తీసుకున్నాను. ఆ రోజు నేను వాళ్ళ మాటలు పట్టించుకోవాలి. వైట్ షర్ట్ ఇంట్లో తెలియకుండా అక్కడే కొని అక్కడే మిషన్ షాప్లో ఇచ్చి ఉదయానికి మామూలు డ్రెస్తో వచ్చి ఆ టైలర్ షాప్లోనే షర్టు మార్చుకుని అక్కడి నుంచే బీచ్కొచ్చా. ఇంట్లో వాళ్ళు తెలిస్తే ఎక్కడ ఆపుతారా అని ఇంట్లో వాళ్ళు పట్టించుకోవాలి. వీడేంటి ఎక్కడికి వెళ్తున్నాడు ఎంత పొద్దున్న, వాళ్ళకి అర్థం కావట్లా. చిన్న పని ఉంది వెళ్తున్నా అంతే, పట్టించుకోలే. నేను నా స్నేహితుడు పౌలు ఇద్దరు ఆ రోజు బాప్తీసం తీసుకున్నాను. ఆ రోజు కూడా నేను పట్టించుకుంటే తర్వాత ఇంకెప్పుడు తీసుకునేవాడు.
కొన్నిసార్లు దేవుని పిలుపుని మనం పట్టించుకోవాలి, చుట్టూ ఉన్న మాటలు పట్టించుకోకూడదు. దావీదు గొలియాతును చంపడానికి వెళ్తున్నప్పుడు వెల్డన్ మై బాయ్ అని అందరూ ప్రోత్సహించారా? తన అన్నయ్యలు వద్దన్నారు, సౌలు లాంటి వాళ్ళు వద్దన్నారు. కానీ దావీదుకున్న అభిషేకం ఇది తెలియదు. సింహాన్నే చీల్చేశాడు. తన అన్నయ్యలకు కూడా చెప్పలా. సౌలుకు చెప్పాడు కానీ ఆ మాట నా అన్నయ్యలకు కూడా చెప్పలా. తర్వాత ఏమైంది? ఎవరిని పట్టించుకోలా. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. నీ నా జీవితంలో గొప్ప పని చేస్తున్నప్పుడు ఫస్ట్ వ్యతిరేకత వస్తుంది. ఎవరి నుంచి వస్తుందో తెలుసా? శత్రువు నుండి కాదు, మనల్ని ప్రేమించిన వారి నుంచి వస్తుంది. శత్రువు నుంచి ఎలాగో వస్తుంది, కానీ మనం ప్రేమించిన వాళ్ళ నుంచి వస్తుంది ఒక్కోసారి. అరే ఎందుకురా దేవుడిని నమ్ముకుంటా చెప్పాను కదా. ఇంట్లో వాళ్ళు చెడు కాదు, ప్రేమించేవాడికి అర్థం కాక ఎందుకురా దేవుడిని నమ్ముకోవడం, ఎందుకురా మందిరానికి, ఏదో ఒక రకంగా ఆటంకం వస్తుంది. నెహెమ్యా గోడ కడుతున్నప్పుడు దేవుడు కట్టమన్నాడు, కానీ చాలా మంది శత్రువులు అడ్డుకున్నారు. కట్టడం మానేశాడా? కట్టాడు. మోరల్గా చూస్తే దెబ్బతీద్దామని నెహెమ్యా తరపున కొన్నవారు సన్బులిట, టోబియా అనేటువంటి కొంతమంది వారు వచ్చి, ఎందుకురా ఇక్కడ నువ్వు గోడ కడుతున్నావు, ఇక్కడ నక్క కూర్చున్నా సరే కూలిపోద్దా గోడ అన్నారు. మన మాట నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చదవచ్చు, తీయొద్దు సమయం లేదు కాబట్టి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో మనం ఆ మాటను చూస్తాం. ఎవరు ఆపాలని చూసినా దేవుడు చెబితే ఆగొద్దు. నెహెమ్యా ఆగల. చుట్టూ వ్యతిరేకత వచ్చింది ఆ గోడ కడుతున్నప్పుడు. ఒక్కరు కూడా ప్రోత్సహించలా. నెహెమ్యా ఆగాడా? దేవుడు చెప్పాడు అంతే. చుట్టుపక్కల ఎవరి మాటలు పట్టించుకోలే. కొన్నిసార్లు మనకు ఆటంకాలు వస్తాయి. భార్య నుంచి రావచ్చు, భర్త నుంచి రావచ్చు, ఏదైనా సరే. ఎందుకు ఈ మాట చెప్పాను? యోబు విశ్వాసంలో ముందుకెళ్తున్నప్పుడు బ్రేక్ వేయడానికి ప్రయత్నం చేసింది ఎవరు? భార్య. కొన్నిసార్లు మన ఇంట్లో భర్త నుంచి రావచ్చు, భార్య నుంచి రావచ్చు, పిల్లల నుంచి రావచ్చు, కానీ నీ విశ్వాసంలో మాత్రం నువ్వు ఆగకూడదు. వాళ్ళ మాటలు ఇగ్నోరెన్స్ చేయి, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, నువ్వు ముందుకు సాగిపో. ఉదాహరణకు యేసుక్రీస్తు వారు వెళ్తున్నారు ఒక సమాజంతో, అందరితో. అక్కడ ఒక గుడ్డి వ్యక్తి ఉన్నాడు. ఆ గుడ్డివాడు ఒకటి ఉంటే, ఏంటి ఇంత గోల ఏంటని పక్కన అడుగుతాడు కదా. గుడ్డి వ్యక్తి ఇది కనపడదు. ఏంటి గోల ఏంటంటే, అక్కడ యేసు ప్రభు వారు వెళ్తున్నారు అంటే వెంటనే ఎవరో పట్టించుకోవాలా. దావీదు కుమారుడు అని పెద్దగా అరవడం మొదలు పెట్టాడు. చుట్టూ ఉన్నవారు అరవరా, గుడ్డుడా నోరువై అని అంటారా లేదా? చుట్టూ ఉన్న యేసు ప్రభు సక్కన ఉన్నటువంటి అందరూ కూడా. అయినా కూడా ఆకుండా ఎవరిని పట్టించుకోవాలా, ఆ మాటలు పట్టించుకోవాలా. ఎక్కడి దాకా? యేసు ప్రభు ఆగేదాకా అరుస్తూనే ఉన్నాడు. చుట్టూ ఎవరిని పట్టించుకోవాలా. ఆగేంతవరకు కలిశాడు. ఈ మాట మనం మార్క్స్ వార్త 10వ అధ్యాయం 48వ వచనంలో చూడొచ్చు, తీయక్కలేదు. ఈరోజు మన బ్లెస్సింగ్స్ కోసం ఇతరుల్ని ఇగ్నోర్ చేయాలి. నాకు ఆశీర్వాదం వస్తుంది, మందిరానికి వెళ్ళేటప్పుడు చుట్టూ అడ్డుకునేది ఎవరు? నేను చెప్పాను ఒకసారి, మీ ఇంటి పక్కన వాళ్ళు అన్యులు ఎవరు అడ్డుకోరు. మన ఇంటి పక్కన వాళ్ళే. మమ్మీ కాసేపు ఆగి వెళ్తాం మమ్మీ కదా. భర్త అంటాడు, ఏమే రాత్రి కొంచెం లేటుగా వచ్చింది, కాసేపు ఆగి వెళ్దాంలే, ఫస్ట్ ప్రార్థన అవ్వాలి, వాక్యం అవ్వాలి, చాలా తంతు ముందు ఉంది, వాక్యం చెప్పే ముందు. అదంతా అయిన తర్వాత వెళ్దాం. ఈరోజు ఆపేది ఎవరు చెప్పినప్పుడు? మీ ఇంటి పక్కన ఎవరో చాపరు, మన ఇంట్లో మందిరానికి వచ్చిన విశ్వాసులే ఆపుతారు. ఈరోజు ఆ బ్లెస్సింగ్స్ కోసం, నాకు ఆ బ్లెస్సింగ్స్ కావాలి అని చెప్పేసి మనం అవన్నీ పట్టించుకోకుండా సమయానికి మందిరానికి రావాలి. నెంబర్ 1 నా కొరకు, రెండోది నా ప్రజల కొరకు. నా ప్రజల కొరకు అన్నప్పుడు వి నీడ్ టు ఇగ్నోర్ అవర్ సెల్ఫ్. అంటే కొన్నిసార్లు ప్రజల కొరకు మనల్ని మనం కూడా పట్టించుకోకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంటే అభిమానం. కొంతమందికి ఫ్యామిలీ అంటే అభిమానం, కొంతమందికి ఉద్యోగం అంటే అభిమానం, మరి కొంతమందికి కులం అంటే అభిమానం, కొంతమందికి దేశం అంటే అభిమానం. ఉదాహరణకు దేశంలో ఆర్మీ జవాన్ ఉన్నాడు. ఇప్పుడు యుద్ధం జరగబోతుంది. ఇప్పుడు ఆర్మీ జవాను తనను కానీ తన కుటుంబాన్ని కానీ పట్టించుకోకుండా యుద్ధానికి వెళ్తాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిన తర్వాత మా ఆవిడ గుర్తు వస్తుంది, మా పిల్లలు గుర్తు వస్తున్నారు అంటే కుదరదు. అక్కడ ఇవేమి పట్టించుకోకుండా ముందుకు వెళతాడు ఆర్మీ జవాన్. ఉదాహరణకు భక్తుడైన దావీదు కూడా అడవిలో వెళ్తున్నాడు. అప్పుడు తన కుమారునితో యుద్ధం చేయటం ఇష్టం లేక రాజ్యాన్ని తన కుమారుడిని అబ్షాలోముకి ఇచ్చేసి వెళుతుండగా ఒకడు ఉన్నాడు, షిమి అనే ఒకడు. వెళ్తున్నప్పుడు తిడుతున్నాడు, నరహంతుడా చీపో చీపో అని తిడుతున్నాడు. దావీదు ఎక్కడైనా పట్టించుకున్నాడా? తన చుట్టూ యుద్ధ వీరులు ఉన్నారు, సైనికులు ఉన్నారు.
ఇక్కడ వీళ్ళకి కారణం ఏంటి? ఇలా తిడతానికి వీళ్ళకి కారణం అసలు దావీదు కూడా తెలియదు ఎందుకు తిడతాడు. కారణం ఏంటి తెలుసా? పొలం. ఏంటది? కూషి అనేవాడు బెన్యామీనుడు. మొట్టమొదటి రాజు సౌలు ఏ గోత్రం, ఏ వంశానికి చెందినవాడు? బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఇప్పుడు దావీదు వీళ్ళు ఇప్పుడు రాజ్యం కోసం వీళ్ళిద్దరు శత్రుత్వం అనుకుంటా బెన్యామీనుల మీద కూడా తన శత్రుత్వం ఉంటుందని ఒక అపోహ బెన్యామీనులు ఏర్పడింది. కానీ తర్వాత తెలిసింది. కానీ ఈరోజు ఆ చైర్లో కూర్చోబెట్టేది దేవుడు, గద్దె ఎక్కించేది ఆయనే, గద్దె దించేది ఆయనే. ఆ సత్యం వారికి తెలియలే. తర్వాత కొంతకాలం అయింది. దావీదు పక్కన యోవాబు లాంటి యుద్ధ వీరులు కూడా ఉన్నాడు. ఒకటే మాట అన్నాడు, నువ్వు అని చాలు వాడు తల తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తా అన్నాడు. దావీదు వద్దు అన్నాడు. కొద్ది కాలానికి అర్థమైంది ఇతడికి కేవలము సౌలుకు మాత్రమే శత్రుత్వం, ఇతనికి బెన్యామీనుల మీద ఎటువంటి శత్రుత్వము లేదని. దావీదు కావాలంటే వేసేచ్చాడు, కానీ పట్టించుకోవాలి. తన ఆహాన్ని కూడా పక్కన పెట్టాడు, పట్టించుకోవాలి. ఇగ్నోరెన్స్. కొన్నిసార్లు పట్టించుకోకనటం చాలా మనకే మంచిది. చుట్టూ ఎన్నో రకాల పోరాటాలు వస్తాయి, ఎంతో మంది మనుషుల నుంచి పోరాటాలు వస్తాయి. పట్టించుకోవాలా. దీనివల్ల 2 ఉపయోగాలు జరిగినాయి దావీదుకి. ఒకటి, దేవుని హృదయాన్ని గెలుచుకున్నాడు. రెండోది, బెన్యామీనుల వంశం యొక్క అందరి హృదయాలను తను గెలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కోసారి నీ ఇగ్నోరెన్స్, నీ అహాన్ని పక్కన పెడితే దేవుడు నీకు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. ఇంకా మనం ముందుకెళ్తే ఈరోజు ఈ అహానికి గల కారణం మొట్టమొదటిగా కొంతమంది గుర్తొచ్చేది భార్యాభర్తలు. అందులోనికి కూడా ఇద్దరు జాబ్ చేస్తున్న భార్యాభర్తలు. ఇలాంటిది వచ్చినప్పుడు నువ్వెంత నేనెంత. దేవుని కృప వల్ల 9 సంవత్సరాలు పెళ్ళి అయింది, కానీ పాపం పని చేస్తుంది. కానీ మీకు చెప్తున్నా, రాగాలనే శాలరీ మొత్తం నా అకౌంట్లో కొడుతుంది. కొట్టేసి 20 రూపాయలు ఆటోకి ఇవ్వండి, 10 రూపాయలు ఆటోకి ఇవ్వండి, ఒకరోజు ఏమైనా తినాలనిపిస్తుంది 100 రూపాయలు ఇస్తే మెస్కి వెళ్తానంటుంది. ఈ రోజుకి 9 సంవత్సరాలు అవుతుంది ఆ పెళ్ళి, రేపు ఫిబ్రవరి వస్తే. ఎందుకంటే తనకు తెలుసు, నాకంటే నాకు సంపాదించడమే తెలుసు, నా భర్తకు మెయింటైన్ చేయడం తెలుసు. కానీ తను ఉంచుకోవచ్చు. నేను ఎంత కష్టపడుతున్నాను, నేను ఉంచుకుంటా, సగం నేను ఉంచుకుంటా. ఈరోజు సగం కాదు, ఇద్దరు కష్టపడితే నా సంపాదన నాది, నీ సంపాదన నీది. మా ఇంటి పక్కనే బంధువులు ఉంటారు. ఆ అమ్మాయి ఎప్పటి నుంచో జాబ్ అని రీసెంట్గా జాబ్ వచ్చింది. ఆ భర్త అనుకున్నాడు కార్ డ్రైవింగ్ సరిగ్గా ఉండదు, అమ్మయ్యా నాకు మా ఆవిడ కూడా జాబ్ చేస్తుంది, ఇంట్లోకి ఇబ్బంది ఉండదండి. కానీ జాబ్ చేసి నా నెల శాలరీ రాగానే నేను ఇవ్వను, నేను చీటీ కట్టుకున్నాను, నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, నేను ఇవ్వను, నువ్వే మగోడు ఉన్నావు ఎందుకు అని గొడవలు స్టార్ట్ అయ్యాయి. అని నిజంగా దేవుని విషయంలో మాత్రం ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు భార్యాభర్తలు, అన్నదమ్ముల మధ్య కొంతమందికి అన్నేమో అన్న కంటే తమ్ముడు దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు గౌరవిస్తాడు. దేవుడే ఆ స్థితిలో ఉంచినప్పుడు అన్నగా మనం ఏం చేయాలి? మనం కూడా తమ్ముడిని గౌరవించాలి. ఉదాహరణకు యేసేపుని అన్నయ్యలు చాలా చిత్రవత చేశారు, అమ్మబడ్డాడు, తర్వాత గొప్ప స్థితికి వెళ్ళాడు. గొప్ప స్థితికి వెళ్ళినప్పుడు తర్వాత అన్నయ్యలో ఉన్న మంచి మనసు ఏంటో తెలుసా? వాళ్ళ ఈగోలన్నీ పక్కన పెట్టారు, అన్నయ్య తమ్ముడిని గౌరవించడం ప్రారంభించారు. ఈరోజు దేవుడు మన ఇంట్లో ఎవరైనా ఒక గొప్ప స్థానంలో పెడితే ఈర్ష్యలో పోవడం కాదు, దేవుడే ఆ స్థానం ఇచ్చాడని ప్రభువుని స్తుతించే మంచి మనసు మనకు ఉండాలి. మనం ఇగ్నోరెన్స్ చేస్తేనే దేవుడు మనల్ని ఇగ్నైట్ చేస్తాడు. అంటే దేవుడు మనల్ని ఇగ్నోరెన్స్ చేస్తే, ఇగ్నైట్ అంటే మనల్ని వెలిగిస్తాడు. మనం విడిచిపెడితేనే దేవుడు మనల్ని వెలిగిస్తాడు. అలాగే సంఘస్థులతో అంటున్నాడు దేవుడు. సంఘస్థుల్లో ఒక ఆవిడ లేదా ఒక వ్యక్తి, అదిగోండి ఆమె పెద్ద గయ్యాలండి, ఆయనతో పడలేమండి బాబు, సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారండి అని కొంతమంది చెప్తా ఉంటారు. ఒకరికొకరు సహించుకోమని బైబిల్ చెప్తా ఉంటుంది. సంఘంలో కొన్నిసార్లు చూడండి, ఇక సంఘంలో కొన్నిసార్లు మనం అనుకుంటాం ఫలానా అతడు లేదా ఫలానా ఆమె మాటలు చాలా పొల్లవిప్పుగా ఉంటాయండి. ఎవరో ఇలా ఉన్నారని మనం ఎలా ఉండాలి? నిజంగా ఒక మెచ్యూర్ క్రిస్టియన్ గా మనం ఆలోచిస్తే మనం అన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తాం. ఇలా అనటంలోనే నీలో మెచ్యూరిటీ ఉంది. నీవు సహించి సంఘంలో ఉండటంలోనే నీలో మెచ్యూరిటీ ఉంది తప్ప ఆమె అలాగండి ఈమె ఎలాగండి అనుకోవడం ఏం లేదు. కొన్నిసార్లు ఇగ్నోర్ చేయాలి. అలాగే దేవుని కొరకు మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ఒకటి నా కొరకు,
ప్రజల కొరకు, 3 దేవుని కొరకు. నన్ను, నా ప్రజల్ని, సమస్తాన్ని కూడా కొన్నిసార్లు ప్రభువు కోసం ఇగ్నోర్ చేయాలి. యెరికో పట్టణానికి యేసుక్రీస్తు వారు వస్తున్నారు. ఇప్పుడు ఒక రిచ్ పర్సన్ ఉన్నాడు ఇక్కడ. ఆ రిచ్ పర్సన్ చాలా కొట్టు వ్యక్తి. తన స్టేటస్ అంతా కూడా పక్కన పెట్టేసి, నేను గొప్పవాడిని, ఉన్నవాడిని, ఏమన్నా కొట్టులేను, లేండి లేండి ఇలా లేండి లేండి అనొచ్చుగా. ఏం చేశాడు? వెంటనే వెళ్ళిపోయి తన స్టేటస్ ని పక్కన పెట్టేసి చెట్టెక్కేసాడు చిన్న కుర్రాళ్ళలాగా. ప్రభు ఏమన్నాడు? ఏమన్నా జక్కయ్య, ఈరోజు నేను నీ దగ్గరికి వస్తున్నాను. నువ్వు నీ స్టేటస్ ను పక్కన పెట్టేసావుగా, నేను నీ దగ్గరికి వస్తాను. మనం కూడా కొన్నిసార్లు దేవుని సందుకు వస్తున్నాడు, మన స్టేటస్ ను కూడా ఇగ్నోర్ చేయాలి. ఒక సేవకుడు చెప్పాడు, వాళ్ళ చర్చిలోకి ఆటో డ్రైవర్ అక్కడే ఉంటాడు, ఐఏఎస్ ఆఫీసర్ అక్కడే కూర్చుంటాడు, ఐపీఎస్ ఆఫీసర్ అక్కడే కూర్చుంటాడు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? వారి స్టేటస్ ని పక్కన పెట్టేసి మందిరానికి వస్తున్నారు. నేను కలెక్టర్ని, నేను గొప్ప ఆఫీసర్ అని మందిరానికి వచ్చామనుకోండి, మళ్ళీ ఆ గర్వం ఇంకా అక్కడే ఉండిపోతుంది. మందిరానికి వచ్చేటప్పుడు వారి గర్వాన్ని విడిచి వస్తారంట. ఆ చర్చిలో వాళ్ళు తర్వాత మనం ఎక్కడో చూస్తే గానీ వాళ్ళు ఈ స్టేజ్ లో ఉన్నారని మనకు అర్థం కాదంట. ఆ చర్చిలో ఒక సేవకుడు చెప్పాడు. ఈరోజు ప్రభు సన్నిధికి వెళ్ళేటప్పుడు అవసరమైతే మన స్టేటస్ ను కూడా పక్కన పెట్టాలి. బలపరిచే దేవుడు నీతో ఉన్నప్పుడు నీ బలహీనతలను బట్టి కురింగిపోకూడదు. నీ పాత జీవితంలో కొన్ని ఇన్సల్ట్లు ఉండొచ్చు, నా జీవితంలో కొంత అవమానకరమైన పరిస్థితులు ఉండొచ్చు. దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ప్రతిదీ మనం మనసులో పెట్టుకున్నాం అనుకోండి, మనం ముందుకు వెళ్ళలేం ఆత్మీయ జీవితంలో. నెంబర్ 1, ఎవరు ఎలా ఉన్నారో చూడొద్దు, నేను ముందుకు సాగిపోతాను దేవుళ్ళు. నేను ఇవేమీ పట్టించుకోను. పట్టించుకుంటే మన ఆత్మీయ జీవితానికే నష్టం. కొన్ని మనం ఇగ్నోరెన్స్ చేయాలి. సహించటంలోనే ఉంది కొంతమంది సహిస్తూ ఉండాలి. భార్యాభర్తలు చూడండి, 30 సంవత్సరాలు మా పెళ్ళయింది, 40 సంవత్సరాలు పెళ్ళయింది అని అంటారు చూసారా? అంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు గొడవలు అవ్వలేదనా? అయినాయి. ఏం జరిగినాయి? వాళ్ళు పట్టించుకోరా. కొన్ని ఇగ్నోరెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఇలాంటి కాపురాలు నిలబడతాయి. ఎప్పుడైతే ఇగ్నోరెన్స్ చేసుకుంటూ కొన్ని చూసి చూడనట్లుగా విడిచిపెడతామో అప్పుడే మనం ముందుకు సాగిపోతాం. భర్తగా భార్యను ఎప్పుడు గౌరవించాలి, భార్య ఎప్పుడు భర్తను హైప్ చేయాలి, అంటే ఘనపరచాలి. ఈ రెండిట్లో ఏది కొలవైనా సరే ఆ కాపురాలు, కుటుంబాలు ఉండవు. భార్య కొన్నిసార్లు అడుగుతుంది, ఏమంటే చేయనని. చివరికి తను అనుకున్నదే చేస్తుంది. కానీ ఏం చేయాలి? మనం అడగాలి. అది భర్తను ఘనపరుచినట్లు. కొన్నిసార్లు ఇగ్నోరెన్స్ చేయాలి. ఏదైతే మన ఆత్మీయ జీవితానికి నష్టం వస్తుందో దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి, కానీ దాన్ని పట్టించుకుంటూ మన ఆత్మీయ జీవితం అక్కడ ఆగిపోకూడదు. మన జీవితంలో ఎవరి నుంచి ఎలాంటి నిందలైనా ఇగ్నోరెన్స్ చేసి సమాధానంగా ముందుకు వెళ్ళిపోవాలి. ఆదికాండంలో చూస్తే దేవుడు అంటాడు, అబ్రహామా, నేను నీకు వచ్చే దేశానికి నువ్వు వెళతావు. ఎప్పుడు దాకా తెలుసా? వెంటనే కాదు. కానానీయులు ఇంకా వాళ్ళ పాపం ఇంకా సంపూర్తి కాల. అది అయిన తర్వాత వాళ్ళ లోపు మారారనుకో, నేను ఆలోచన మార్చుకోవచ్చు. లేదు, వాళ్ళు ఎప్పుడు దాకా మారుతారో చూస్తా, అప్పుడు నేను ఆ దేశాన్ని నడిపిస్తా. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం అనుకుంటా. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకున్నామని అబ్రహాముతో చెప్పాను. అంటే ఇక్కడ దేవుడు కానాను వీళ్ళకి ఇవ్వటం కంటే కూడా అక్కడ వాళ్ళు మారు మనసు పొందటం కూడా ఆయనకి చాలా ప్రాముఖ్యం. ఇగ్నోరెన్స్ చేశాడు. ఎప్పటి వరకు? 4 తరాల వరకు వాళ్ళని ఇగ్నోరెన్స్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఒక సమయం వస్తుంది, దేవుడు మన జీవితంలో కూడా ఎప్పుడు పట్టించుకోడు అనుకోవద్దు. ఆయన పట్టించుకోకుండా ఉండటానికి కూడా ఒక అర్థం ఉంది. నా బిడ్డ ఏదో ఒక రోజు మారతాడు, నా బిడ్డ ఏదో ఒక రోజు తన జీవితాన్ని సరి చేసుకుంటాడు లేదా సరి చేసుకుంటుంది అని. కానీ మన జీవితంలో ఎన్నిసార్లు ఎన్ని ప్రసంగాలు విన్నాం, ఎన్నిసార్లు ఎన్ని ఆదివారాలు మందిరాలకు వచ్చాం, ఎన్ని గద్దింపు మాటలు తీసుకున్నాం, ఎంతగా మన జీవితాన్ని సరి చేసుకున్నాం. వాక్యోపదేశం చేసే సమయంలో ఈ వాక్యం నన్ను మార్చింది అని మన జీవితాల్లో ఉపయోగపడకపోతే వాక్యం వెళ్తుంటారు. ఎప్పుడు మనం వచ్చి వెళ్తాం, ఏదో మనం ఆదరేసుకుంటున్నాం వెళ్తున్నాం అంటే ఈరోజు దేవుని వాక్యం ద్వారా కొన్ని నేర్చుకోవాలి. ఈరోజు నేర్చుకున్న విషయం కొన్ని విషయాలు పట్టించుకోవాలి.
మన ఆత్మీయ జీవితంలో కావచ్చు, మన భౌతిక జీవితంలో కావచ్చు, పొల్లవిరుపు మాటలు ఎక్కడొక్కడ మన జాబులో కావచ్చు, అన్ని పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. పట్టించుకుంటే మన మానసిక వేదన ఎక్కువైద్ది, మన రోగాలు ఎక్కువ అవుతాయి. నా బాస్ అన్నాడు, నా తోటి ఉద్యోగి సమస్య, ఇగ్నోరెన్స్, జస్ట్ ఇగ్నోరెన్స్. జాబ్ ఎంతకాలం చేస్తావు చెప్పండి? 60 ఏళ్ళ తర్వాత నువ్వు చేస్తానని ఎవరు చేయనివ్వరు. అవునా? మన జీవితమే చాలా చిన్నది, దానిలో ఇంకా చాలా తక్కువ సమయం ఉద్యోగం చేస్తాం, కష్టపడతాం. దీనికోసం అతడు ఎలా జస్ట్ ఇగ్నోరెన్స్, విడిచిపెడదాం. అది సంఘంలో అవ్వచ్చు, కుటుంబంలో అవ్వచ్చు, దేవుళ్ళో నిన్ను ఎదగకుండా చేసేది, నీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్లకుండా చేసే ఏ మాటలైనా సరే విడిచిపెట్టే, పట్టించుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. మా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతున్నటువంటి తరుణంలో ఎన్నో రకాల పోరాటాలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఎదురవచ్చు. ఇలాంటి మా సమయంలో నా కొరకు, నా ప్రజల కొరకు, నా దేవుని కొరకు నేను ఎలాంటివి ఇగ్నోర్ చేయాలి, ఏమేమి ఇగ్నోర్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళాలి అనే విషయాలను, కొద్ది విషయాలు మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. మా జీవితాలు ఇంకా పట్టించుకుంటూ దేవుని కార్యాలకు దూరం అయిపోతున్నామేమో. దేవుడు అవి పట్టించుకోవద్దు, నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తాను. అబ్రహాముని పిలిచారు మీరు. అబ్రహాం ఆ రోజు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాటలు పట్టించుకొని నేను వెళ్ళను అనుకుంటే, అబ్రహాము ఈరోజు విశ్వాసులకు తండ్రి అయ్యగలిగిన వాడే కాదు, అసలు తన కోసం ఈరోజు బైబిల్లో 43 గ్రంథాలు దాదాపు తన గురించి వివరించే, తన వంశావళి గురించి వివరించాయంటే అంత హెచ్చించబడటానికి గల కారణం అబ్రహాము నీ మాటను పట్టించుకున్నాడు, చుట్టూ ఉన్న మాటలు పట్టించుకోలేదు, మనుషుల్ని పట్టించుకోలేదు, హానికరమైన విషయాలు పట్టించుకోలేదు, తన దేవునికి దూరం చేసే విషయాలు పట్టించుకోలేదు, తనకు దేవుని దగ్గర చేసే విషయాలను మాత్రమే పట్టించుకున్నాడు. కానీ ఈరోజు మా జీవితాలను మార్చేటువంటి వాక్యాన్ని మేము పట్టించుకోకుండా ఆశీర్వాదపు మాటలే మేము పట్టించుకునే వారంగా ఉంటే మేము ఇప్పటికీ ఆత్మీయంగా ఎదగలేం తండ్రి. దయచేసి మమ్మల్ని బలపరుచు, విశ్వాసంలో స్థిరపరుచు, ఏమేమి పట్టించుకోవాలో వేటిని పట్టించుకోకూడదో మాకు నేర్పించు. ఈ దాసుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.